అరే చింపురు చుట్టూడా పెద్ద గ్లిమ్స్ చూసినావారా? పెద్ద ఎవరు? అరే పెద్ద ఎవరు ఉంటున్నారా బుర్ర తక్కువ ఏదవా. రామ్ చరణ్ అన్న గ్లిమ్స్ రిలీజ్ అయినాయిరా రీసెంట్ గా. అవునా, నాకేం చెప్పలేదే. ఎదురా నువ్వు చీఫ్ గెస్ట్ ఆరా, నీకు చెప్పనీకి ఏమన్నా సెలబ్రిటీవా? నాకంటే నాకు కాదురా, ఏం ప్రమోషన్ చేయలేదని అంటున్నా అంతే. వచ్చిండమ్మా పోగ్గాడు. ఫస్ట్ గ్లిమ్స్ చూడు ఎట్లున్నాయో. సరే చూపి. పని చేసే నాకి ఓకే నా రే ఒక్క నిమిషం ఆపు. మళ్ళీ వెనకెక్కరా. ఓటే పని చేసే నాకి ఓకే నాక బతికే నాకి. అరే నువ్వు ఈడొకటి అబ్జర్వ్ చేసినావా? ఏంటిదిరా అదే? అరే అన్నకి తెలుగు చక్కగా వస్తలేదురా, అడ్డం దిడ్డం మాట్లాడుతుండవు. అరే ఊక అదే ఆయన లాంగ్వేజ్ మూవీలో అది అట్లనే ఉంటది. నువ్వు పిచ్చుకుదూరం లెక్క అటు ఇటు అని ఆలోచించకు. సరే ఫస్ట్ గ్లిమ్ చూసాము. ఇంత పెద్ద బతికేందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసి అలా పొడతా ఏటి మళ్ళీ. అదేంద్రా అన్న ఏదో అంటుండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మస్ అనే. అరే పిచ్చి లంజా కూడా అది మస్సు కిస్ కాదు మస్సా అని అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గారా అట్లనే ఉంటది. ఏమోరా, నాకైతే మసాజ్ అన్నట్టు అనిపించింది వెనక నుంచి. అట్లనే అనిపిస్తుంది. నువ్వు ఎవరి ఫైనా నాకు తెలియదా, నీకు అందుకే అట్లనే అనిపిస్తుంది. రే మళ్ళీ పెట్టు. ఆ షార్ట్ చూడు ఎట్లా కొట్టిండో. ఏముందిరా, స్లో మోషన్ లో వచ్చి ముందుకొచ్చి 6 కొట్టిండు అంతే. అరే సుల్లిగా ఆ స్వాగ్ చూడరా, అసలు ఆ బ్యాట్ ని కింద కొట్టి మళ్ళీ పైకి కొట్టడం చూడు. ఈ అమ్మ ఎక్కడ దొరికినవరా నువ్వు? సరే మళ్ళీ పెట్టు, నేను కూడా చూస్తా ఈసారి. అమ్మ కరెక్టేరా, అన్నని ఇప్పుడు అర్జెంట్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ముంబైలకు గానీ సిఎస్కే గానీ పంపిద్దాం. అరే నీకెందుకురా అంత కుళ్ళు? అంత మంచి సీన్ అంత మంచిగా వస్తుంటే నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు కదా మామ నువ్వు కడుపులో నుంచి. అట్లా కాదురా, నేను ఇప్పుడు పోల్చింది తక్కువ టీంలతోట, సిఎస్కే ముంబై అవి తక్కువ ఉన్నాయి కాబట్టి అట్లా చెప్పిన. కృణాల్ పాండ్యా బౌలింగ్ లో కొట్టమని ఆ 6. సరే నువ్వు ఏదో డౌట్ లోపు కానీ అసలు జనాలు దీనికి ఎట్లా రియాక్ట్ అయ్యారో చూద్దాం పదా. నాకు కూడా అదే క్యూరియాసిటీ తోటి ఉన్న ఇందాక నుంచి. ఓపెన్ చేయి తొందరగా కామెంట్స్ ఓపెన్ చేయి చూద్దాం. అరే వీడు చూడరా రంగస్థలం వైపు బ్యాట్ నెక్స్ట్ లెవెల్ ఊర మాస్ అంట. మస్తు ఇచ్చిండ్రా కాంప్లిమెంట్. అయితే వాడు కాంప్లిమెంట్ ఇచ్చిన దాంట్లో నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. కంపోజిషన్ రంగస్థలం రీమేక్ చేయడు కదా. అది నవరా పాయకానన్నారా, ఎప్పుడు నేను నోట్ల నుంచి మంచి మాటలు రావారా పాడుకో. వెల్కమ్ బ్యాక్ టు టిఎఫ్ఐ రెహమాన్ సార్. వావ్, వీడు చాలా కుతకుతలాడుతున్నట్టుంది రెహమాన్ ఎంట్రీ గురించి. రే ఇలాంటి చాలా చూసిన. ఇప్పుడు అట్లనే కుతలాడతారు. వన్స్ సినిమా రిలీజ్ అయినాక మ్యూజిక్ లో ఏమన్నా తేడా వచ్చింది అనుకో, మంచిగా నూనె తట్టి పెడతారు వాళ్ళకే. అరే ఎందుకురా ఎప్పుడు ఆ నెగిటివ్ మైండ్ సెట్ తోటి తిరుగుతావు? కొంచెం పాజిటివ్ ఉండరా. అది అవ్వదమ్మా, అస్సలు అవ్వదు. ఇప్పుడు ఆ సినిమా నేను పాజిటివ్ ఉండి వచ్చిన తర్వాత పోతే నా మనసు ఒప్పుకోదు. నేను అందుకే నెగిటివ్ ఉంటా. సినిమా పాస్ అయింది అనుకో పాజిటివ్ అయిపోతా. అన్ని టిఎఫ్ఐ బానిసరా నేను. అరే ఇంకో కామెంట్స్, ఐ వాచ్ 100 times బ్లాక్ బస్టర్ లోడింగ్ అంట. అరే గ్లిమ్స్ ఉన్నదే 1 minute కదరా, దాన్ని 300 times ఎట్లా చూసిందిరా అమ్మా? ఊగరా సుల్లిగానికి నా బుచ్చరికి అన్ని తలకి లేని క్వశ్చన్లు అన్ని అడుగుతావు. ఆమెకు ఆ షార్ట్ నచ్చిందేమో, ఆర్సీ లుక్ నచ్చిందేమో, అందుకే చూసుంటది. అంతేలే, మనకెందుకైనా. అరే ఈ కామెంట్ చూడరా. ఫస్ట్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారిని తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చినందుకు. బీజేఎం మాత్రం ఊరమాస్. వాడేంద్ర అలా మాట్లాడాడు. హలో సార్, గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ నైస్ ఆపర్చునిటీ. ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ ఇన్ ఎవ్రీ మూమెంట్. ఏంద్రా ఈ స్పీచ్? అది స్పీచ్ కాదు మామ, మెసేజ్. ఏదో ఒకటి. రెహమాన్ ఆయన్నే తీసుకొచ్చినట్టు బిల్డప్ ఇస్తాడేంది? ఇంతకుముందు కొట్టలేదా రెహమాను? ఏంట్రా చెప్పవేంది? కూల్ రాకి కూల్. వాడేదో చిన్న పిల్లగాడు తెలియక పెట్టిండేమో, నీకెందుకు కిందంగా మీదంగా వస్తుంది మామ. ఏఆర్ రెహమాన్ అంటే నాకు గుండెరా. పీకినవుతాయి కానీ చూడు ఇంకోటి. షూటింగ్ అయిందంటే షూటింగ్ నుంచి వస్తున్నా, చాలా బాగా జరుగుతుంది. చరణ్ గారు ఎరక్కొడేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అరే ఇవి బక్కుని చూసి నేను చాలా తక్కువ అంచనా వేసుకున్నా కానీ ఉప్పెన సినిమాలో 1 కట్ చేసిండు కదా, అప్పుడే మనం గెస్ చేయాల్సిందేరా. అసలు ఇలాంటి డైరెక్టర్ కొన్ని ఎక్స్పెరిమెంట్లు మంచిగా చేస్తాడని. అసలు ఏమన్నుందారా షార్ట్ క్రికెట్ది? కాదు ఇందాకేదో కథలు పడితే గారా. అదే కథలలో నీకు ఇంకోటి చెప్పిన, అది గుర్తుకుందా? చెప్పిన కదా, సినిమా హిట్ అయితే మనం అటు వస్తాం, ఫట్ అయితే దానికి యాంటీ అవుతాం. అది మనం టిఎఫ్ఐ బానిసలను రా. అరే ఈ పెద్ద గ్లిమ్స్ ని ఎన్నిసార్లు క్రాస్ ఓవర్ చేసేది తెలుసా? అవునా, 2 ఏరా చూద్దాం. ఒరే
ఎక్కడ దొరికిర్రా అవి మాస్ జాతర క్యారెక్టర్లు? ప్రభాస్ బౌలింగ్ చేసిండు, రామ్ చరణ్ బ్యాటింగ్ చేసిండు, పవన్ కళ్యాణ్ క్యాచ్ పట్టిండు. యాజ్ గా ఇదే సినిమాలో పెడితే ఎట్లుంటది మామ? మంచి రెస్పాన్స్ రాదు? వస్తుంది ఎంపైరింగ్ నేను చేపిస్తా, ఇంకా మంచిగా వస్తుంది. మరేరా నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అరే ఇదేంద్రా తలా ఫర్ రీజన్. అందుకే చరణ్ అని ఊక ఫ్రంట్ ఫుట్ పోకన్నా ఒక షాట్ అంటే బానే ఉంది కానీ ప్రతిసారి అట్లనే ఆడితే అవుట్ అవుతామని చెప్పిన. వినలే. అక్కడ ధోని చూడు ఎంత కాసుకొని కూర్చుండు, మిల్లీ సెకండ్స్ లో కొట్టేసిండు. ఒరేయ్ పాపరా రవితేజ, ఎట్ట క్రాస్ ఓవర్ చేస్తారా? ఇట్లా చేస్తారా క్రాస్ ఓవర్? అంటే ఇప్పుడు రవితేజ లోపలికి పిలిచి అసలు అంత పవర్ఫుల్ షాట్ ని ఇంత కామెడీగా చేస్తారా నేను కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదురా. తెల్లారే వరకు ఇలాంటి మీమ్స్ వచ్చేసినాయి. మరి ఏందనుకుంటాం, యువత ఖాళీగా ఉన్నాక ఏం చేస్తారు? ఇలాంటివి చేస్తాం, క్రాస్ ఓవర్స్. అరే ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అయితే నాకు ఒక క్లారిటీ వచ్చిందిరా. మనలో ఇప్పటి నుంచి ఎవడైనా సరే బుచ్చి బాబుని తక్కువ అంచనా వేసినామంటే అయిపోయింది. ఉప్పెనలో అది కట్ చేస్తాడు, రామ్ చరణ్ మూవీలో ఏది కట్ చేస్తాడు అని మనం అనుకున్నామంటే అది మన మిస్టేక్. మెంటల్ నా కొడుకున్నారా, మెంటల్ నా కొడుకు ఎంత ప్లాన్డ్గా మూవీ తీస్తుండో తెలుసా? అమ్మో ఇప్పుడు ఇంకెన్ని వేరియేషన్స్ చూపిస్తాడు అలా మూవీలో. కానీ ఇప్పుడైతే మంచిగా ఇచ్చిండు. రామ్ చరణ్ బర్త్డేకి ఎలా కావాలో అలా ఇచ్చేసిండు. అసలు అందులో నో డౌట్. మరేరా ఎలాగైనా సరే సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. అసలు ఈ అప్డేట్స్ వేసి పెట్టొద్దు. ఏందిరా బ్యాటింగ్ ఏందిరా? ఇంత మంచి కటౌట్ పెట్టుకొని శంకర్ ఏం చేసిండ్రా ఇన్ని సంవత్సరాలు నాకు అర్థం కావట్లే. ఇసుక అమ్మిండు, అమ్మిచ్చిండు కూడా. అదే కాదు, ఆ ఇసుక కాస్ట్ ఎంతో తెలుసా? 400 కోట్లు. అసలు అది చాలా హెవీ కాస్ట్లీ శాండ్ మామ. అది ఇక్కడ కూడా దొరకదు. పెద్ద వాళ్ళ ఇంటికైతే కడతారు అవి. అరే ఇంకోసారి నువ్వు గేమ్ చేంజర్ గురించి గుర్తు చేయకరా, నాకు చచ్చిపోబుద్ది అవుతుంది. ఏదో మంచి టీజర్ వచ్చింది, మంచి గ్లిమ్స్ వచ్చినాయి, దీన్ని ఎంజాయ్ చేయని కొన్ని రోజులు. ఎంజాయ్ చేయి, నేనెందుకు వద్దంట. కానీ చెప్పు, రేపు ఎగ్జామ్స్ ఏంది? ఎట్లా అంటావు పరిస్థితి? ఎగ్జామ్స్ ఏంటి, గ్లిమ్స్ వచ్చేసినాయి కదా, ఇదే పెద్ద ఎగ్జామ్. ఇంక ఎగ్జామ్స్ ఏంటి? నేను మళ్ళీ సప్లైలు రాసుకుంటలే ఈ సంతోషంలో. ఎన్నిసార్లు రాసినా ఏం కాదు. అరే నాకు ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది. ఒకటి చెప్పనా నీకు? ఒకటే. నాకు ఇది చూసినప్పుడల్లా ఇట్లా పాన తల్లదిల్లు. నాకు ఇది ఆ మ్యూజిక్ ఉన్నప్పుడల్లా నాకు ఏదో తేడా కొడుతుందిరా. అరే నువ్వు కనుక ఇప్పుడు కామెంట్స్ ఏమైనా చేసినావు అంటే మంచిగా ఉండదు చెప్తున్నా. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇక నీకు. ఇందాక ఆర్ఆర్ మస్సా అని వచ్చింది కదా? అవును, షోలో ఏమైనా దుబ్బిన ఏంది? నాకేంట్రా ఏదో మచ్చా అన్నట్టు వినపడ్డాయి. అరే పిచ్చనా కొడగా, నా అనుకుంటూనే ఉన్నా ఇంకేది పేడ పెడతలేవు ఏంద్రా అని. నీకు సినిమా వచ్చినాక చెప్తారా నీకు నీ సంగతి.